నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి గౌరంగా దర్శన్ దాస్ గురూజీ. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ప్రతి ఒక్కరూ చెప్తుంటారు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి, దేవుణ్ణి ఆరాధించాలి, భక్తి మార్గంలో ఉండాలి అని చెప్పి. నిజంగా ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ అసలు భగవంతుణ్ణి పూజించడము, ఆయన గురించి తెలుసుకోవడము, ఏదో ఒకటి మనం పెట్టాలి దానిపైన ధ్యాస. అయితే ముఖ్యంగా భగవంతుణ్ణి పూజించాలి అని అంటే చాలామంది మాకు సమయం లేదు, మాకు హడావిడి, ఉద్యోగము, వ్యాపారము, రకరకాల ఇబ్బందులు, అసలు టైమే పెట్టలేకపోతున్నాం, దేవుడి కోసం మేము టైం ఇవ్వలేకపోతున్నాం అంటుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మనకి చాలా టైం మేనేజ్మెంట్ సూత్రాలు ఉన్నాయి. దాంతోపాటుగా మనం నేర్చుకోవాల్సింది ప్రయారిటీ మేనేజ్మెంట్. ఓకే, అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న? కేవలం టైం మేనేజ్మెంట్ అంటే నాకు ఒక రోజులో చేయవలసినటువంటి పనులు ఇవి, ఈ పనికి ఇంత సమయం పడుతుంది, ఈ పనికి ఇంత సమయం పడుతుంది, ఈ పనికి ఇంత సమయం పడుతుంది, అది టైం మేనేజ్మెంట్. ప్రయారిటీ మేనేజ్మెంట్ అంటే ఏ పని ముందు చెయ్యాలి, ఏ పని తర్వాత చెయ్యాలి, ఏది ముఖ్యమైనటువంటి పని, ఏ పని చెయ్యకపోతే నాకు ఎక్కువ బాధ కలుగుతుంది, ఏ పని చేస్తే నాకు ఎక్కువ ఆనందం కలుగుతుంది. సో అది ప్రయారిటైజేషన్ అనమాట. ఓకే. ఇప్పుడు మనం భోజనం చేయకపోతే మనకి ఒంట్లో శక్తి ఉండదు. కాబట్టి భోజనానికి ప్రయారిటీ ఇస్తాం. అవును. రోజుకి 3 పూటలో 2 పూటలో కనీసం 1 పూట తింటారు చాలామంది. అవును. సరే, ఒకరోజు ఉపవాసం ఉన్నా ఎన్ని రోజులు ఉపవాసం ఉండగలరు చెప్పండి? ఉండలేము, 1-2 రోజులకు మించి. అది కాబట్టి భోజనం చేయాల్సిందే, భోజనానికి ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే శరీరానికి పోషణ లేదనుకోండి మనం ఫంక్షన్ చేయలేం. అదేవిధంగా ఎలా అయితే మనం శరీర పోషణకి ప్రయారిటీ ఇస్తామో అలాగే ఆత్మను కూడా పోషించాలి. ఆత్మకు కూడా ఆహారం కావాలి, శరీరానికి ఆహారం కావాలి. ఆత్మకు ఆహారం హరినామం, హరిభక్తి, హరి పూజ, భగవన్నామ స్మరణ చేయాలి, ఆయన నామాల్ని జపించాలి, ఆయన విగ్రహాన్ని ఆరాధించాలి, ఆయన గురించినటువంటి లీలల్ని వినాలి, భాగవత శ్రవణం, భగవద్గీత చదవడం, ఇవన్నీ ఏమిటంటే ఆత్మకు ఆహారం. ఎందుకంటే మెటీరియల్ బాడీకి మెటీరియల్ ఫుడ్ కావాలి, స్పిరిట్ సోల్కి స్పిరిచువల్ ఫుడ్ కావాలి. ఈ మెటీరియల్ బాడీకి మనకు అన్నం, కూర, పప్పు, చపాతీ ఇది ఇస్తే శరీరంకి పోషణ దొరుకుతుంది. కానీ ఆత్మకు పోషణ కావాలంటే మనం భగవంతుడి గురించి 4 మంచి మాటలు వినాలి. అప్పుడు ఆత్మ భగవంతుడితో టచ్లో ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆత్మ భగవంతుడికి అంశ కదా. మమ ఈవాంశో జీవలోకే జీవభూత సనాతనః. భగవంతుడి యొక్క అంశ అయినటువంటి ఈ ఆత్మకి పోషణ కావాలి అంటే భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల గురించినటువంటి వర్ణన వినాలి, అప్పుడు పోషణ లభిస్తుంది. అలా మనల్ని మనం ఆత్మలుగా పరిగణించుకుని భగవద్భక్తికి కాస్త ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా అది ప్రయారిటీ లిస్టులోకి వెళ్ళిపోయింది అనుకోండి, టైం మేనేజ్మెంట్ చేసేస్తాం. మనం ముందు ప్రయారిటీ మేనేజ్మెంట్ చేసుకుంటే టైం మేనేజ్మెంట్ చేస్తాం. చాలామంది ఉన్నారు, ఈవెన్ ప్రస్తుతం కూడా కలియుగంలో 2024లో కూడా చాలామంది వారి రోజుని భగవంతుడి యొక్క ధ్యానం చేసో, పూజ చేసో, నామ జపం చేసో ప్రారంభిస్తారు. 24 గంటలు ఇచ్చాడు దేవుడు, మీరు 24 నిమిషాలు ఇవ్వండి దేవుడి కోసం. కరెక్ట్. ఓకే ప్రభుజీ, బాగానే ఉంది మీరు చెప్పినట్టు భగవంతునికి టైం ఇవ్వాలి అనుకున్నా కూడా కొంతమంది ఆలోచిస్తారు, అసలు ఏంటి, ఎందుకు ఇవ్వాలి నేను భగవంతునికి టైము, ఆయనను పూజించి చూసా కొన్ని రోజులు, నాకేం మంచి జరిగింది, చాలా రకాల కష్టాలు, ఇబ్బందులు, వాటి నుంచి బయటపడే మార్గమే ఆయన నాకు చూపించలేదు, ఎందుకు నేను భగవంతుని పూజించాలి అని అంటుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? భగవంతుడిని పూజించడం అనేది కేవలం ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశించి చేయడం కాదు. ఓకే, ఆయన నా కష్టాలు తీరిస్తేనే నేను పూజిస్తాను, నాకు సుఖాలు ప్రసాదిస్తేనే నేను పూజిస్తాను అంటే అదొక బిజినెస్ ట్రాన్సాక్షన్ అయింది. స్వార్థపరులు చేసేటటువంటి ప్రతి పనిని ఒక ట్రాన్సాక్షన్లా చూస్తారు. కానీ నిస్వార్థ స్వభావం ఉన్నవాళ్ళు చేసే ప్రతి పని, జరిగే ప్రతి ఇంటరాక్షన్ని ఒక సేవ యొక్క అవకాశంలా చూస్తారు. ఇలా సేవించే అవకాశం దొరికింది అని. ఇప్పుడు తల్లి బిడ్డని సేవిస్తుంది, పసికందు 5 ఏళ్ళో 4 ఏళ్ళో లేదంటే 1 సంవత్సరం, ఒక చిన్న బేబీ. ఆ బేబీ చిన్న పిల్లవాడో పిల్లో తల్లికి ఏమైనా సహాయపడగలదా?
ఏ రకంగానైనా కేవలం సేవ స్వీకరించడమే కానీ సేవించే శక్తి ఆ పసికందులో లేదు. సంవత్సరం, 2 సంవత్సరాలు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు గడిచినా కూడా రిటర్న్స్ ఏమి రావు. ఇన్వెస్ట్మెంటే, అంతే, తీసుకోవడమే, ఇవ్వడం లేదు అక్కడ. కాస్త పెరిగి పెద్ద అయిన తర్వాత ఏదో కొంత మంచి వాళ్ళు తల్లిదండ్రుల్ని సేవిస్తుంటారు. కానీ చాలా వరకు ఏమిటంటే పిల్లలు స్వీకరిస్తూనే ఉంటారు. ఎందుకు అక్కడ రిటర్న్స్ ఏమి రాకపోయినా, కష్టం కలుగుతున్నా ఎందుకు పిల్లలకి సేవ చేయాలనిపిస్తుంది తల్లిదండ్రులకి? ప్రేమ ఉంది కాబట్టి. ఆ ప్రేమ మనకి భగవంతుడి మీద ఉంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవ చేస్తాం. సరే, ఇప్పుడు పిల్లలంటే మన కళ్ళెదురుగా ఉంటారు, మాకు సంబంధం ఉంది, రక్త సంబంధం ఉంది కాబట్టి మేము సేవిస్తాము. కానీ భగవంతుడితో నాకేమో సంబంధం? అది ఆత్మ సంబంధం, రక్త సంబంధం కాదు. సరే, మీరు అడిగినటువంటి మెయిన్ ప్రశ్న, కష్టాలు తీర్చట్లేదు ఎందుకు సేవ చేయాలి? ఇప్పుడు కష్టాలు పడేవాళ్ళు 3 రకాలండి. 3 రకాలు. కొంచెం ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఒక రకం ఏమిటంటే భగవంతుడి పూజ చెయ్యని వాళ్ళు, నాస్తికులు అనండి, ఎథీయిస్ట్స్ అనండి, భౌతికవాదులు అనండి, వికర్ములనండి, కర్ములనండి, ఏదో ఒకటి. వారి యొక్క కర్మ, వారి యొక్క ఆనందమే వారికి ప్రధానం, దేవుడు నాకు అవసరం లేదంటారు. అటువంటి వాళ్ళు కష్టాలు పడుతుంటారు. అది ఒక కేటగిరీ. 2, భగవంతుడిని పూజించేవారు, ఆరాధించేవారు, జపం, తపం, శ్రవణ, కీర్తనాలు చేసేవాళ్ళు, ప్రతినిత్యం గుడికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు కూడా కష్టాలు పడుతూ ఉంటారు. అది 2వ కేటగిరీ. వీళ్ళందరూ సాధన చేస్తున్నారు, భక్తి సాధన చేస్తున్నారు, ఆధ్యాత్మిక జీవనాన్ని చక్కగా పాటిస్తున్నారు. వాళ్ళు చక్కగానో ఏదో వారి సాయశక్తులు పాటిస్తున్నారు. ఇక 3వ రకం ఏంటో తెలుసా? భగవంతుడి యొక్క అనుచరులు. కృష్ణుడికి పాండవులకి ఎంత స్నేహం ఉంది చెప్పండి. చాలా. కృష్ణుడు పాండవులు ఎప్పుడు కలిసే ఉంటారు, ముఖ్యంగా అర్జునుడితో కలిసే ఉంటాడు. పాండవులు కష్టాలు పడలేదా? పడ్డారుగా. రాముడు, సీత భార్యాభర్తలు, సీత ఎన్ని కష్టాలు పడింది. అలా చూస్తే లక్ష్మణుడు రాముడి పక్కనే ఉంటాడు, ఎప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడు. రాముడే కష్టాలు పడ్డాడు, అది ఇంకో విషయం. అలా చూస్తే కుంతిమాత మహాభక్తురాలు, మహాపతివ్రత, ఎన్ని కష్టాలు పడింది. ద్రౌపది ఎన్ని కష్టాలు. ఇలా చూస్తే భగవంతుడి యొక్క పరమ భక్తులు, వాళ్ళు సాధక భక్తులు కాదు. మనం ఏమిటంటే సేవ చేస్తున్నాం భగవంతుడికి, ఏదో జపం చేస్తూ నిద్రపోతూ, లేదంటే అప్పుడప్పుడు గుడికి వెళ్తున్నాం, అక్కడ మనసు దేవుడి మీద ఉండదు. విగ్రహాన్ని చూస్తూ, ఆ శ్రీనివాసుడి విగ్రహాన్నో, రాముల వారి విగ్రహాన్నో, కృష్ణుడి విగ్రహాన్నో చూస్తూ కూడా మనసు ఎటు వెళ్ళిపోతుంటుంది. ఎప్పుడైనా అనిపించిందా మీకు అలా? అలా దర్శనం చేసుకున్నా కూడా భగవంతుడి యొక్క గుళ్ళో ఉండి ఎదురుగా విగ్రహం పెట్టుకుని చుట్టుపక్కల 100 మంది భక్తులు ఉండి దర్శనం చేసుకున్న సమయంలో కూడా మనసు ఎటు వెళ్ళిపోతుంది. అంటే వీళ్ళు ఏమిటంటే భక్తిలో పరిపక్వత చెందలేదు. కానీ వాళ్ళు పాండవులు అంత గొప్ప గొప్ప మహాభక్తులు, వాళ్ళు భక్తిలో పూర్తిగా పరిపక్వత చెందారు. భగవంతుడి యొక్క అనుచరులు, ప్రతినిత్యం ఆయన చూస్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయనతో స్నేహం చేస్తున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, ఇవి చాలా చాలా చేస్తున్నారు. వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారు. ఇప్పటికి నేను చెప్పిన 3 కేటగిరీస్ ఏంటి? మొదటి కేటగిరీ నాస్తికులు, దేవుణ్ణి నమ్మని వారు. 2, దేవుడి పూజ చేసేవారు, భక్తి సాధన చేస్తున్నారు, ఇంకా పరిపక్వత చెందలేదు, ప్రాక్టీస్ చేస్తున్నారు, కానీ వీళ్ళు పెర్ఫెక్ట్ అయ్యారు భక్తిలో. 3వ కేటగిరీ ఏంటంటే భగవంతుడి యొక్క అనుచరులు. 3 కష్టాలు పడతారు ఈ ప్రపంచంలో. ఎందుకని కష్టాలు తప్పవా? చెప్తాను. కృష్ణుడు ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు ఆ విశ్వం గురించి ఒక మాట చెప్పాడు భగవద్గీతలో. దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు. ఈ ప్రపంచమే దుఃఖాలయం. ఒక కారాగారంలో కష్టాలు ఎందుకు పడుతున్నారంటే కారాగారం నేచరే అది. మీరు మిరపకాయ తిని తీగా ఉండాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఉండదు, దాని తత్వమే అది. ఒక ఉప్పు గనిదికి వెళ్ళారు మీరు, అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా ఉప్పే కనిపిస్తుంది. పంచదార కనపడుతుందా? పటికి పంచదార కనపడుతుందా? బెల్లం కనపడుతుందా? ఏమన్నా పాలు కారుతాయా? లేదే, ఎక్కడికి వెళ్ళినా ఉప్పే ఉంటుంది. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచం అనేది డిజైన్ చేసిందే మనకి కష్టాలు కలిగించడం కోసం. నిందనస్తవ సత్కార న్యక్కారార్థం కళేవరం అన్నారు. ఈ కళేవరం దేనికి? ఈ మానవ దేహమే కాదు, ఈ భౌతిక దేహం దేనికి? నిందనస్తవ సత్కార న్యక్కార. అప్పుడప్పుడు నిందొస్తుంది, సత్కారం వస్తుంది. న్యక్కారం అంటే చీదరింపు, విసుక్కుంటారు మనల్ని తక్కువ చేసి చూస్తారు, మాట లెక్క చేయరు. అది ఈ కష్ట సుఖాలు అనుభవించడానికే ఈ దేహం. ఇందులో కూడా
కష్టాలు ఎక్కువ, సుఖాలు తక్కువ. హ్మ్. సుఖం ఉన్నా కూడా అది తాత్కాలికం. అందుకే కృష్ణుడు ఏమన్నాడు, దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు. ఇది దుఃఖాలకి నెలకలువు. ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలకి నెలకలువు. సుఖం కాస్తో కూస్తో ఉందంటే అది అశాశ్వతం. ఓకే. సో ఫస్ట్ లెసన్ ఏమిటంటే, మొట్టమొదటి పాఠం ఏమిటంటే, ఈ ప్రపంచం మనకి కష్టాలు కలిగించడానికి డిజైన్ చేయబడింది. ఓకే. ఈ భౌతిక ప్రపంచంలో మహాభక్తులున్నా, సింపుల్ సాధారణ భక్తులున్నా, నాస్తికులున్నా అందరూ కష్టాలు పడవలసింది. హ్మ్. కానీ ఈ ముగ్గురు ఎందుకు కష్టాలు పడతారు? ఒకటి, భౌతిక జగత్తు యొక్క తత్వం అదని తెలుసుకున్నాం. అవును. రెండోది ఏమిటంటే, ఈ మనం కేటగిరీ వైజ్ వెళ్దాం. హ్మ్. ఫస్ట్ చెప్పిన కేటగిరీ, ఫస్ట్ చెప్పిన కారణం హ్మ్. అందరికీ కామన్. ఇప్పుడు ఫస్ట్ కేటగిరీకి వెళ్దాం. ఎవరు? నాస్తికులు, దేవుణ్ణి నమ్మని వారు, పూజ చేయని వారు. వారు ఎందుకు కష్టాలు పడతారంటే, వారు చేసిన కర్మల వల్ల. ఓకే. వాళ్ళు ఏవో తప్పు పనులు చేస్తే కష్టాలు పడతారు. తప్పు పనులు చేస్తే కష్టాలు, మంచి పనులు చేస్తే సుఖాలు. ఆ సుఖం శాశ్వతం కాదు. ఆ సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు పడతారు. అవును. సుఖాన్ని ఇప్పుడు ఇంతకుముందు ఏవో పుణ్యాలు చేశాడు, మంచి డబ్బు వచ్చింది, ఆ డబ్బును అనుభవిస్తున్నాడు. ఇప్పుడు డబ్బును అనుభవిస్తూ పాపాలు చేస్తున్నాడు. ఆ సుఖాలను అనుభవిస్తూ కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు. ఓకే. అంటే ఈ జన్మలో చేసిన తప్పులకి ఈ జన్మలోనే మనం అనుభవిస్తామా? ఈ జన్మలో చేసిన తప్పులకి ఈ జన్మలోనూ వస్తుంది, వచ్చే జన్మలో కూడా వస్తుంది. ఓకే. మరి అలా రోడ్డు మీద నడుస్తున్నారు, ఎదురు దెబ్బ తగిలింది కాలుకి, వెంటనే రక్తం వస్తుంది. అవును. ఎవరో దొగ్గారు, ఆ వైరస్ మీలోకి వచ్చింది, వెంటనే తెలీదు. 2 వారాలు 3 వారాలు ఆగిన తర్వాత నాకు కూడా దగ్గు వస్తుంది ఏమిటి అని అంటే, అప్పుడు డాక్టర్ పట్టుకుని ఆ పలానా ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటాడు. అది కొన్ని కష్టాలకి వెంటనే వచ్చేస్తుంది, కొన్ని తప్పులకి వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే. కొన్ని తప్పులకి కాసేపు ఆగి వస్తుంది. పనిష్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, వెనక ముందు అంతే. ఓకే. అది ఈ జన్మలోన, వచ్చే జన్మలోన, 10 జన్మల తర్వాత, రేప, ఎల్లుండ, 2 నిమిషాల తర్వాత, అది డిపెండ్స్. కానీ కష్టం అనుభవించాల్సిందే. సో చేసిన కర్మకి ప్రతిఫలం అనుభవిస్తున్నాడు వ్యక్తి. అది మొట్టమొదటి కేటగిరీ. ఇక రెండో కేటగిరీ, దేవుడి దగ్గరికి వెళ్తే బ్రహ్మ సంహిత అని ఒక గొప్ప రచన ఉంది. బ్రహ్మదేవుడే స్వయంగా గోవిందుడి గురించి చక్కగా ఆయన స్తుతించాడనమాట. దాన్ని బ్రహ్మ సంహిత అంటారు. అందులో బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి భాజాం గోవిందమాది పురుషం తమహం భజామి. కర్మాణి నిర్దహతి, చేసింది పుణ్యకర్మలైనా పాపకర్మలైనా ఆ కర్మ పూర్తిగా దహించుకుపోతుంది భక్తి చేస్తే. భక్తి మార్గాన్ని ఆచరిస్తే భగవంతుడు మీ కర్మల్ని తొలగిస్తాడు. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. పుణ్యకర్మలు చేస్తే ఆనందం, పాపకర్మలు చేస్తే బాధ. కానీ ఆ పుణ్యమైన పాపమైన భౌతికమే. మీరు చక్కగా ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నారండి, జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చున్నారు. ఎలా ఉంటుంది ప్రయాణం? చాలా ఇబ్బందిగా ఉంటుంది. స్లీపర్ కంపార్ట్మెంట్లో వెళ్ళారు, ఎలా ఉంటుంది? సుఖంగా ఉంటుంది, కాస్త బెటర్గా ఉంటుంది. ఏసీ కంపార్ట్మెంట్లో వెళ్తే ఇంకా బెటర్గా ఉంటుంది. మీరు ఏసీ కంపార్ట్మెంట్లో కూర్చున్నారు కదా అని తొందరగా వెళ్తారా మీ డెస్టినేషన్కి? లేదు. ప్రయాణం కాస్త కంఫర్టబుల్గా ఉంటుంది కానీ డెస్టినేషన్కి మాత్రం తొందరగా వెళ్ళలేరు. అందరూ ఒకేసారి వెళ్తారు. అవునా? అదేవిధంగా ఈ ప్రపంచంలో మనం సుఖాలు అనుభవించిన, కష్టాలు అనుభవించిన, పాపకర్మలు చేసిన, పుణ్యకర్మలు చేసిన, అదంతా భౌతికమే, అదంతా మెటీరియలే, స్పిరిచువల్ కాదు. ఓకేనా? సో ఇప్పుడు కర్మాణి నిర్దహతి కింతుచ భక్తి భాజం అంటే, భక్తి మార్గాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వారు వారి పాపకర్మల నుంచి, పుణ్యకర్మల నుంచి విముక్తులవుతారు. వారికి కర్మ వల్ల కష్టాలు కలగవు. కానీ మరి కష్టాలు ఎందుకు కలుగుతున్నాయి? కర్మ వల్ల కాదు. ఫస్ట్ కేటగిరీ కర్మ వల్ల కష్టాలు అనుభవిస్తున్నారు. రెండో కేటగిరీ కర్మే లేదు, భక్తి చేస్తున్నారు కాబట్టి కర్మ పోయింది. సాధన ప్రాక్టీస్ స్టేజ్లో ఉన్నా కూడా కర్మ పోయింది. కానీ కష్టం ఎందుకు? 2 కారణాలు. అపరాధాల వల్ల, అనర్థాల వల్ల. అనర్థాలు అంటే ఏమిటో తెలుసా? భక్తి మార్గాన్ని ఆచరిస్తున్నా కూడా ఇంకా మనసులో కొన్ని అనర్థాలు ఉన్నాయి. ఆ అనర్థాలు ఏమిటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. కొంతమంది భక్తి మార్గాన్ని ఆచరిస్తారు, భగవంతుడి యొక్క నామాలను జపిస్తారు, చక్కగా శాస్త్రాలను చదువుతారు, పూజిస్తారు. లోపలెక్కడో గర్వం ఉంది, కాస్తో కూస్తో అసూయ ఉంది. ఇంకొక భక్తుడిని చూసి వాడి ఎదుగుదలను చూసి ఊర్చుకోలేరు.
ఇద్దరు భక్తులే, ఇద్దరు ఒకే దేవుణ్ణి పూజిస్తున్నారు, ఒకే నామాన్ని జపిస్తున్నారు, ఒకే శాస్త్రాన్ని చదువుతున్నారు, ఒకే రకమైనటువంటి సాధన చేస్తున్నారు. కానీ ఆ సాధకుడిని చూసి ఈ సాధకుడికి ఏదో మంట, కడుపు మంట, మనసులో ఏదో ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఎదుగుదలను చూసి తట్టుకోలేడు. అంటే ఇంకా లోపల ఏవో వాసనలు మిగిలిపోయినాయి. వీటిని అనర్థాలు అంటారు. అవునా? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. మాత్సర్యం అంటే అసూయ. వీటిని అనర్థాలు అంటారు. దానివల్ల కష్టాలు అనుభవిస్తాడు. ఇక రెండోది ఏమిటంటే అపరాధాలు. అపరాధం అంటే ఏమిటి తెలుసా? తప్పులు. భక్తి చేస్తున్నాడు, భగవంతుని పూజ చేస్తున్నాడు, కానీ భగవంతుడి పూజ చేస్తున్నప్పుడు ఏకాగ్రత లేదు, లేదంటే తెలిసి కూడా కొన్ని తప్పులు చేస్తున్నాడు. ఇవి పాటించాలని తెలుసు, ఈ నియమాలు పాటించాలని తెలుసు, అయినా కూడా నిర్లక్ష్యం చేస్తున్నాడు. వీటన్నిటిని అపరాధాలు అంటారు. ముఖ్యమైనటువంటి అపరాధం ఏమిటంటే వైష్ణవ అపరాధం. వేరే వైష్ణవులు నిందిస్తే, నువ్వు విష్ణు పూజ చేస్తున్నావు బాగానే ఉంది, కానీ వేరే విష్ణు భక్తుడిని ఎందుకు నిందించాలి? ఆ నింద వైష్ణవ అపరాధం అవుతుంది. కొన్ని ధామాపరాధాలు ఉంటాయి. ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాం, ఆ పుణ్యక్షేత్రంలో సరైనటువంటి నడవడిక ఉండాలి మనకి. అక్కడ సరిగ్గా నడుచుకోలేదనుకోండి, అక్కడ కష్టం వస్తుంది. అంటే దానివల్ల కష్టం వస్తుంది, అపరాధం అనమాట. ధామాపరాధం, సేవాపరాధం, వైష్ణవాపరాధం, నామాపరాధం. జపం చేస్తున్నప్పుడు అటు ఇటు వెళ్ళిపోయింది అనుకోండి మనసు, అదొక నామాపరాధం. ఇలా ఎన్నెన్నో అపరాధాలు ఉన్నాయి. అంటే భక్తిని ఆచరిస్తున్న ఆ భక్తిలో చేసేటటువంటి అపరాధాల వల్ల, పొరపాట్ల వల్ల కష్టాలు వస్తుంటాయి. ఇంకా మనసులోనే పేరుకుపోయి ఉన్నటువంటి అనర్థాల వల్ల కష్టాలు వస్తూ ఉంటాయి. అర్థమైందా? ఫస్ట్ కేటగిరీ ఎందుకు కష్టాలు వస్తున్నాయి వాళ్ళకి? అపరాధాలు. ఫస్ట్ కేటగిరీ ఎథిస్ట్స్, నాస్తికం. వాళ్ళు ఎందుకు కష్టపడుతున్నారు? కర్మ చేశారు కాబట్టి, తప్పులు చేశారు కాబట్టి కష్టపడుతున్నారు. ఇక రెండో కేటగిరీ ఏమిటి? వాళ్ళు భక్తి చేస్తున్నా కూడా అపరాధాలు, అనర్థాలు ఉన్నాయి కాబట్టి కష్టపడుతున్నారు. ఇక మూడో కేటగిరీ మహాభక్తులు, పాండవులు లాంటి వాళ్ళు. వాళ్ళు ఎందుకు కష్టాలు పడతారు? వాళ్ళకి అపరాధాలు లేవు, వాళ్ళకి అనర్థాలు లేవు, ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ లేదు. అర్జునుడికి కృష్ణుడు రథసారథ్యం వహించాడు. అర్జునుడిని చూసి యుధిష్ఠిర మహారాజావని ఈర్ష్యపడ్డా? కృష్ణ, నేను రాజుని, నేను అందరికన్నా పెద్దవాణ్ణి, నువ్వు సారథి అవ్వాలంటే నా రథానికి సారథిక, నా రెండో తమ్ముడు రథానికి ఎందుకు సారథి అవుతావు? అర్జునుడికి నువ్వు రథసారథ్యం వహించొద్దు, నాకు వహించు అని అన్నాడా యుధిష్ఠిరుడు? అనలేదే. భీముడు అన్నాడా? అనలేదే. వాళ్ళలో వాళ్ళకి ఎంతో చక్క సఖ్యత ఉంది. అప్పుడప్పుడు భేదాభిప్రాయాలు వచ్చినా కూడా ఒకరి పట్ల ఒకరి గౌరవం ఉంది. ఎవరిని ఎవరు తక్కువ చేసి చూడట్లేదు. భగవద్గీత అర్జునుడికి ఎందుకు చెప్పావు, నాకు చెప్పొచ్చు కదా అని భీముడు అన్నాడా? అనలేదే. అంటే వారిలో ఎటువంటి అనర్థాలు, అపరాధాలు లేవు. ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, గర్వం అటువంటి లేవు. అయినా కూడా వాళ్ళు ఎందుకు కష్టాలు పడుతున్నారు తెలుసా? వారి ద్వారా భగవంతుడు మనందరికీ ఒక పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు. ఏమిటా పాఠం? ఎన్ని కష్టాలు వచ్చినా నా భక్తులు నన్ను పూజించడం మానరు, వారికి నా మీద ఉన్నటువంటి భక్తి, విశ్వాసం, నమ్మకం ఇసుమంతైనా తగ్గదు అని అందరికీ నిరూపించడం కోసం, కేవలం నీకు సుఖాలు ఇస్తేనే నువ్వు నన్ను పూజిస్తావా, చూడండి వీళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు అయినా కూడా నన్ను పూజిస్తున్నారు, నన్ను వదిలిపెట్టట్లేదు అని మనందరికీ చాటి చెప్పడం కోసం తన పుణ్యభక్తుల్ని, మహాభక్తుల్ని కూడా ఆయన కష్టాలు పడే విధంగా చేస్తాడు. ఆ కష్టాల్లో కూడా, ఆ ఒడిదుడుకుల్లో కూడా వాళ్ళు భగవంతుడి మీద నమ్మకాన్ని కోల్పోలేదు. అలా భగవంతుడి మీద విశ్వాసం, భక్తి, ప్రపత్తి కోల్పోకపోతే అటువంటి భక్తులు మహాభక్తులు, పరిపక్వత చెందినటువంటి భక్తులు. వాళ్ళు కష్టాలు పడినా కూడా నిజంగా కష్టాలు అనుభవించట్లేదు, ఆ కష్టాల్లో భగవంతుడికి దగ్గరవుతున్నారు. భక్తులు కష్టాల్ని ద్వేషించరు, ఆ కష్టాన్ని భగవంతుడిని స్మరించుకునే మార్గంగా చూస్తారు. కుంతిమాత ఏమందో తెలుసా? ఎన్ని కష్టాలు పడింది కుంతిమాత. మొదటి స్కందం నుంచి 2 పద్యాలు చెప్తాను. ఒకటేమిటంటే, విషాన్మహాగ్నేహ పురుషాదర్శనాత్ అసత్సభాయా వనవాస కృచ్ఛ్రత మృధే మృధేనేక మహారథాస్త్రతో ద్రౌణ్యస్త్రతశ్చాస్మ హరేభిరక్షితాః. కుంతిమాత ఏమంటుందంటే, ఇది కుంతిమాత మన కృష్ణుడు ఎదురుగా నిలబడి మాట్లాడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం జరిగిపోయింది. కృష్ణుడు హస్తినాపురం నుంచి తన రాజ్యమైనటువంటి ద్వారకకి ప్రయాణిస్తున్నాడు. హస్తినాపురం సామ్రాజ్యానికి యుధిష్ఠిర మహారాజు పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు, కురుక్షేత్ర సంగ్రామంలో గెలిచాడు కాబట్టి. ఆ సందర్భంలో కుంతిమాత ఎదురుగా వచ్చి, కృష్ణ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? మమ్మల్ని ఎన్నెన్నో కష్టాల నుంచి నువ్వు గట్టెక్కించావు, ఇప్పుడు
ఈ సమయంలో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా అని చెప్పి ఎప్పుడెప్పుడు కృష్ణుడు వారిని కష్టాల నుంచి గట్టెక్కించాడు అవన్నీ గుర్తు చేసుకుంది. విషాన్ మహాగ్నేహి. ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని లాంటి వాళ్ళందరూ పాండవుల్ని ఎన్నో విధాలుగా బాధపెట్టారు. అందులో ఒకటేమిటంటే భీముడికి విషం ఇచ్చారు. చిన్న బాలుడిగా ఉన్నప్పుడే భీముడికి విషం ఇచ్చారు. నువ్వు విషం నుంచి కాపాడావు నా కొడుకు భీముడిని. మహాగ్నేహి. వారిని ఒక లాక్షాగృహంలో బంధించి దానికి నిప్పంటించడానికి ప్రయత్నించారు. అప్పుడు కూడా కృష్ణుడి నుంచి కాపాడాడు. విషాన్ మహాగ్నేహి పురుషాద దర్శనాత్ హిడింబాసురుడు, బకాసురుడు అని గొప్ప గొప్ప రాక్షసులు వీళ్ళని అటాక్ చేస్తే ఏదో కృష్ణుడి దయ వల్ల భీముడు వాళ్ళని చంపాడు. కృష్ణుడి దయ వల్లే. ఇదంతా నీదే అని చెప్తుంది ఆవిడ. మహాగ్నేహ పురుషాద దర్శనాత్ అసత్సభాయ. ఆ అసత్సభలో దుశ్శాసనుడు ఇన్ని ఏనుగుల బలం ఉన్నటువంటి తన చేతులతో ద్రౌపది చీరలాగుతుంటే నువ్వొచ్చి చీరచి సంరక్షించావు కృష్ణ. నువ్వు ఎన్ని విధాలుగా మమ్మల్ని రక్షించావు. పురుషాద దర్శనాత్ అసత్సభాయ వనవాస కృచ్ఛత. వనవాసాల్లో ఎన్ని కష్టాలు వచ్చాయి చెప్పండి. దుర్వాసముని 10,000 మంది శిష్యుల్ని వేసుకుని వచ్చాడు. వచ్చి మాకు అన్నం పెట్టన్నాడు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు. పాండవుల దగ్గర కృష్ణుడు వచ్చాడు. ద్రౌపది దగ్గరికి వచ్చి నాకు ఆకలిస్తుంది అన్నాడు. స్వామి, నేను ఇప్పుడు వీళ్ళకి ఎలా ఫుడ్ పెట్టాలో ఆలోచిస్తున్నాను. నువ్వు ఆకలి నా దగ్గరికి వచ్చావు, ఏం చేయాలని ద్రౌపది చాలా ఎంబరాసింగ్గా ఫీల్ అయిందనమాట. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నీ దగ్గర ఉంది, ఫుడ్ ఉంది, తీసుకురా. అక్షయ పాత్రలో ఉందంటే లేదు, ఇప్పుడే కడిగి అక్కడ పెట్టాను, చక్కగా తోమేసి పెట్టానంటే లేదు ఉంది, తీసుకురా అంటే తీసుకొచ్చింది. ఒక చిన్న మెతుకు అంటుకుంది ఒక మూలన. ఆ చిన్న మెతుకుని కృష్ణుడు తిన్నాడు. తన బొజ్జ నిండింది. ఈ మన దుర్వాసముని తర్వాత ఆయన 10,000 మంది శిష్యులు వాళ్ళందరూ తేపుతున్నారనమాట. వాళ్ళ కడుపు నిండిపోయింది, కృష్ణుడు కడుపు నిండింది కదా. అలా కష్టాల నుంచి ఎన్నో సార్లు బయటపెట్టాడు కృష్ణుడు. అప్పుడు మన ఈవిడేమందో తెలుసా, కుంతిమాత, విపదః సంతుతాః శశ్వత్ తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం యస్యాత పునర్భవ దర్శనం అంది. ఎప్పుడైతే మాకు విపత్తులు వచ్చాయో అప్పుడు నువ్వు వచ్చి మాకు దర్శనమిచ్చావు, సంరక్షించావు. అంటే కష్టం వచ్చినప్పుడల్లా నువ్వు వచ్చి ఏదో ఒక విధంగా మాకు సహాయపడుతున్నావు. మీ దర్శనం మాకు దొరుకుతుంది. నీ దర్శన భాగ్యం దొరికేటట్లయితే ఆ కష్టాలు మళ్ళీ మళ్ళీ వచ్చేటట్టు చెయ్యి. కష్టాలు కోరుకుంటున్నారు ఆయన దర్శనం కోసం. కుంతిమాత ఆయన యొక్క ప్రేమ అభిమానం ఆస్వాదించడం కోసం, ఆయన దర్శనాన్ని ఆస్వాదించడం కోసం కష్టాలు కోరుతుంది. కష్టం అంటే భయమే లేదా వాళ్ళకి, కష్టం అంటే ఇష్టం. ఎందుకు ఆ కష్టం ద్వారా భగవంతుడికి దగ్గర అవుతున్నారు వాళ్ళు. ఆయన్ని గుర్తు చేసుకోవచ్చు, ఆయన మీద వారు ఎన్ని విధాలుగా ఆధారపడి ఉన్నారో వాళ్ళు తెలుసుకోవచ్చు. అది మొత్తం మూడు రకాల వ్యక్తులు. మీరు ప్రపంచంలో ఎవరినైనా తీసుకోండి, ఏదో ఒక కేటగిరీలోకి వెళ్తారు. ఒకటి స్పిరిచువల్ లైఫ్ పాటించిన వాళ్ళు, తప్పులు చేశారు కాబట్టి కష్టాలు, సింపుల్, ఈక్వేషన్ ఈజీ. 2 భక్తిని పాటించేవాళ్ళు, అపరాధాలు చేస్తున్నారు కాబట్టి ఇంకా అనర్థాలు మిగిలి ఉన్నాయి కాబట్టి కష్టాలు వాళ్ళకి. ఇక్కడ భక్తులు బాగా పరిపక్వత చెందిన వాళ్ళు, ఎటువంటి అనర్థాలు లేవు, అపరాధాలు లేవు, పాపాలు లేవు, పుణ్యాలు లేవు. వాళ్ళు ఎందుకు కష్టపడతారు? కేవలం భగవంతుడు వారి ద్వారా అందరికి చాటి చెప్తున్నాడు, నమ్మకం కోల్పోరు అని. ఓకే. అయితే ప్రభుజీ, ఇన్ని రకాల మనుషులం ఉన్నాము, ఇన్ని రకాల ఆలోచనలు మీరు చెప్పారు. ఇప్పుడు 3 రకాల కేటగిరీలు. వీరందరూ కూడా భగవంతుడికి సమానమేనా? అందరినీ ఒకే దృష్టితో చూస్తాడా? సమాన దృష్టితో చూడడం అంటే అది లిటరల్గా సమానం అని కాదండి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, మీరు నన్ను క్వశ్చన్ అడుగుతున్నా, నేను మిమ్మల్ని అడుగుతాను. ఒకటి, తల్లిదండ్రులకి బిడ్డలందరూ సమానమేనా? సమానమే. నిజంగా ఆలోచన చెప్పండి. సమానమే, కాకపోతే ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి ఒకరికి చూపించే. చెప్తాను ఒక విషయం, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు. ఒక పిల్లవాడు 4వ తరగతి చదువుతున్నాడు, రెండో బిడ్డ 2వ తరగతి చదువుతున్నాడు. ఓకేనా? 2nd క్లాస్ 4th క్లాస్, ఇద్దరు సమానమే కదా. ఇప్పుడు 2nd క్లాస్ టెక్స్ట్ బుక్లు 4th క్లాస్ స్టూడెంట్కి ఇస్తారా? ఇవ్వరు. నాకు 2 బిడ్డలు సమానమే కాబట్టి ఇద్దరికి ఒకే రకమైన బట్టలు కొంటాను, ఒకే రకమైన పెన్సిళ్ళు పెన్నులు ఇస్తాను
వీడు 2 చపాతీలు తింటే వీడు కూడా 2 చపాతీలు తినాల్సింది, ఎందుకంటే నేను సమానం కాబట్టి. అంటే చూపించే ప్రేమ సమానంగా ఉంటుంది కదా ప్రభుజీ, వస్తువులు అవన్నీ పక్కన పెడితే. రెసిప్రొకేషన్, ప్రతిస్పందన సమానం కాదు. ఒక బిడ్డ తప్పు చేశాడు, ప్రేమ సమానం మీరు అన్నట్టు, ఎగ్జాక్ట్లీ. ఒక బిడ్డ తప్పు చేశాడు, ఆ బిడ్డని మందలిస్తుంది తల్లి. రెండో బిడ్డ మంచి పని చేశాడు, అభినందిస్తుంది. అంటే సమానంగా చూడట్లేదు, ట్రీట్మెంట్ సమానంగా లేదు, కానీ అల్టిమేట్గా ఇద్దరి మీద ప్రేమ ఉంది. అవునా, మీరన్న మాటే. లోపల ప్రేమ సమానంగా ఉంటుంది, కానీ ప్రతిస్పందన, ఆ ప్రేమని వ్యక్తపరిచే విధానం ఉంటుంది చూడండి, అది సమానంగా ఎప్పుడూ ఉండదండి. పరిస్థితులను బట్టి, వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, వారి యొక్క ప్రవర్తన బట్టి. కేవలం పరిస్థితులే కాదు, వారి యొక్క ప్రవర్తన. బిడ్డ చక్కగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు మెచ్చుకుంటారు, తప్పు పనులు చేస్తే శిక్షిస్తారు, మందలిస్తారు, దండిస్తారు. టీచర్ కూడా సేమ్ పాఠం, సేమ్ క్లాసులో 100 మంది కూర్చుంటే పిల్లలు అందరికి ఒకే పాఠం చెప్పుతుంది టీచర్. కానీ క్లాసులో కొంతమంది శ్రద్ధగా వింటారు, కొంతమంది అల్లరి చేస్తారు, కొంతమంది కిటికీలోని చూస్తారు, కొంతమంది కొట్టుకుంటారు, కొంతమంది స్మార్ట్ ఫోన్ చూస్తారు. ఈ కాలంలో అప్పట్లో కొట్టుకోవడం, కిటికీలోని చూడడం అదే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్ చూస్తారు, మెసేజ్ చేసుకుంటారు అనమాట. అప్పట్లో మా కాలేజీలో వెనక బెంచ్లో ఉన్నవాడికి ముందు బెంచ్ వాడు ఏమైనా మెసేజ్ చేయాలనుకోండి, ఏం చేస్తాం తెలుసా, మేము ఒక చిన్న పేపర్ మీద రాసేవాళ్ళం మెసేజ్ అని. ఆ మెసేజ్ అలా 2-3 బెంచులు దాటి వాడి దగ్గరికి వెళ్తుంది, వాడు అందులో రిప్లై రాసి మళ్ళీ వెనక పంపిస్తాడు. అలా చేసుకునేవాళ్ళం మేము. అప్పట్లో SMS లేవు కదా, మొబైల్ లేవు చాలా మంది దగ్గర. సరే, అంటే క్లాసులో టీచర్ సమానంగా అందరికీ పాఠం చెప్పినా కొంతమంది మాత్రం చక్కగా అర్థం చేసుకుంటున్నారు, కొంతమంది అర్థం చేసుకోవట్లేదు. ఇది టీచర్ యొక్క పక్షపాత బుద్ధి కాదు, పార్షియాలిటీ కాదు, అది స్టూడెంట్ యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. అదేవిధంగా భగవంతుడు అందరికీ సమానమే, కానీ ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో ఆ రకంగా భగవంతుడు ప్రతిస్పందిస్తాడు. దీనికి ప్రమాణం కావాలంటే మీకు ప్రామాణికంగా భగవద్గీతలో 2 శ్లోకాలు చెప్పుకుందాం. కృష్ణుడు ఏమన్నాడంటే, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజింతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం అన్నాడు. సమోహం సర్వభూతేషు, ప్రతి ప్రాణికి నేను సమానంగా ప్రేమను అందించడానికి సిద్ధంగా ఉన్నాను, అందరూ నాకు సమానమే. నమే ద్వేషోస్తి న ప్రియ, వీరు నాకు ప్రియులు, వీరు నేను ద్వేషిస్తానని నేను ఎప్పుడు అనుకోను అని అన్నాడు కృష్ణుడు. కానీ అదే శ్లోకంలో 2వ పాదంలో ఏమంటున్నాడంటే కృష్ణుడు, ఏ భజింతితు మాం భక్త్య, ఎవరైతే భక్తితో నన్ను భజిస్తారో మైతే తేషు చాప్యహం, వారి పట్ల నా ప్రతిస్పందన ప్రత్యేకంగా ఉంటుంది, స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఇస్తాను వాళ్ళకి. అందరికీ సమానమే, కానీ వీళ్ళు నాకు స్పెషల్, వీళ్ళ పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తాను. అది న్యాచురల్. ఎలా అయితే తల్లిదండ్రులు సమానమైనా కూడా బిడ్డలందరికీ, కానీ వారి యొక్క ప్రతిస్పందన వారి ప్రవర్తన బట్టి, పరిస్థితులను బట్టి వేరేగా ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు కూడా ఇప్పుడు మంచి చేస్తే ఆయన మనకు సుఖాలను ఇస్తాడు, చెడు చేస్తే దుఃఖాలను ఇస్తాడు, అంతే. అది మీ యొక్క ప్రవర్తన బట్టి ఉంటుంది. సత్ప్రవర్తనతో ఉండాలి ఆయన మనకు చెప్తాడు, కానీ ఆ సలహాని, ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ని, ఆదేశాన్ని మనం స్వీకరించకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఇక ఆయన ఏం చేస్తాడు? అది అంటే కృష్ణుడు అంటాడు 4వ అధ్యాయంలో, ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. ఏ యథా మాం ప్రపద్యంతే, ఎవరు నన్ను ఏ ఆలోచనలతో, ఏ భావనతో నన్ను అప్రోచ్ అయితే నేను అదే విధంగా ప్రతిస్పందిస్తాను, అలాగే రెసిప్రొకేట్ చేస్తాను అని అన్నాడు. అంటే అది మన యొక్క ప్రవర్తన మీద, మన యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది, ఆయన పక్షపాత బుద్ధి కానే కాదు. ఇంకో ఉదాహరణ చెప్పమంటారా, టు మేక్ ఇట్ మోర్ క్లియర్? సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడు. ఇలా మీరు ఇక్కడ నిలబడ్డారు, సూర్యుడిని చూస్తున్నారు, చక్కటి కాంతి, చక్కగా ధూమ్రవర్ణంలో ఆయన చక్కగా వెలిగిపోతున్నాడు, దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. మరీ మిట్ట మధ్యాహ్నం సూర్యుడు కాదు కాబట్టి చూడగలుగుతారు, చక్కగా ఆరెంజ్ కలర్ బాల్ చూడగలుగుతారు, సర్కిల్. మీరు వెలుతురు చూస్తున్నారు, సూర్యుడు ఎదురుగా నిలబడ్డారు కాబట్టి. మీరు ఇలా ముఖం తిప్పేశారు, సూర్యుడికి మీరు ముఖం చూపించకుండా వెను చూపించారు. అప్పుడు ఏం చూస్తారు? నీడ చూస్తారు,
అవునా? అవును. సూర్యుడి ఎదురుగా నిలబడితే కాంతి చూడొచ్చు, సూర్యుడికి వెన్ను చూపిస్తే నీడ చూడాల్సి వస్తుంది. నీడ అంటే షాడో డార్క్గా ఉంటుంది, శూన్యం. శూన్యం అనొచ్చు, డార్క్నెస్, ముఖ్యంగా చీకటి. చీకటి. ఇక్కడ వెలుతురు, అక్కడ చీకటి. ఈ చీకటి ఎలా వచ్చిందండి? మీ ఎదురుగా నీడ ఎలా కనపడుతుంది? మీ వెనుక సూర్యుడు ఉన్నాడు కాబట్టి కనపడుతుంది. ఓకే. అంటే సూర్యుడే ఆ నీడకు కూడా కారణం. అవునా? చీకటికి కాంతికి రెండింటికి సోర్స్ సూర్యుడే. కానీ మీరు సూర్యుడికి ఎదురుగా నిలబడితే మీకు కాంతి కనిపిస్తుంది. సూర్యుడికి వెన్ను చూపిస్తే, సూర్యుడిని అలా వెనక్కి తిప్పి సూర్యుడిని అలా తిరస్కరిస్తే మీరు చీకటి చూడాల్సి వస్తుంది. అదేవిధంగా భగవంతుడే కష్టాలకి సుఖాలకి రెండింటికి కారణం. అల్టిమేట్గా అన్నీ ఆయన నుంచే వస్తున్నాయి. కష్టమైనా సుఖమైనా, మంచైనా చెడైనా అన్నీ ఆయన నుంచే వస్తున్నాయి. కానీ ఎలా వస్తాయి? అది ఆయన కావాలని సృష్టించినటువంటి చెడు కాదండి, కావాలని సృష్టించినటువంటి కష్టం కాదండి. అది మనం ఆయన్ని తిరస్కరిస్తే మనం పడవలసినటువంటి మనం అనుభవించవలసినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అనమాట అది. అది అంటే భగవంతుణ్ణి తిరస్కరించడం వల్ల, భగవంతుణ్ణి నిందించడం వల్ల, ఇంకొకటి ఏమిటంటే ఆయన మన మంచి కోసమే చెప్పేటటువంటి ఆ బోధనల్ని స్వీకరించకుండా విచ్చలవిడిగా స్వేచ్ఛగా యథేచ్ఛగా ప్రవర్తించడం వల్ల కష్టాలు కోరి తెచ్చుకుంటున్నాం మనం, కొని తెచ్చుకుంటున్నాం. అది అంటే భగవంతుణ్ణి నిర్లక్ష్యం చేస్తే మంచి చెడు వీటన్నిటిపైన పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. దేవుడు మన పైన కరుణ చూపించడానికి లేదు అనడానికి. ధనికులు, పేదవాళ్ళు, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, ఇలా కూడా భగవంతుడు పక్షపాతిగా ఉంటాడంటారా? ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఆలయాల్లోకి వెళ్తుంటాము. ఆలయాల్లోకి వెళ్తే దేవుడి అనుగ్రహం అందరికీ కావాలి, దేవుణ్ణి దర్శించుకోవడం కోసమే ప్రతి ఒక్కరు వస్తారు. కానీ డబ్బు ఉన్న వాళ్ళు, విఐపీల విషయానికి వస్తే వాళ్ళకు మంచి స్పెషల్గా ఇన్వైట్ ఉంటుంది. ఏమి లేని వాళ్ళకి వస్తే గంటల తరబడి లైన్లలో నిలబడి ఇబ్బందులు పడి రకరకాలుగా వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. నిజం చెప్పాలంటే భగవంతుణ్ణి దర్శించుకోవాలనే ఆశ. మరి ఈ తేడాలన్నీ ఎందుకు జరుగుతున్నాయంటారు? ఇప్పుడు ఇలాంటి క్యూలు, టికెట్లు, విఐపి దర్శనాలు దేవుడు భగవద్గీతలో చెప్పాడా? భాగవతంలో చెప్పాడా? భారతంలో ఉందా? భాగవతంలో ఉందా? రామాయణంలో ఉందా? వేదాల్లో ఉన్నాయా? పురాణాల్లోనా? ఉపనిషత్తుల్లోనా? ఎక్కడో నేను టికెట్లు పెట్టాలని? ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. ఇవన్నీ సృష్టించింది మానవుడు, దేవుడు కాదు. దేవుడేమన్నాడు? సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ అన్నాడు. కానీ ఏ భజంతితో మాం భక్త్యా మైతేతేషు చాప్యహం, అక్కడ ఏమిటంటే మనం భగవంతుడిని ఎలా అప్రోచ్ అవుతున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది ఆయన ప్రతిస్పందన. అంతవరకే చెప్పాడు. అందులో టికెట్లు లేవు, విఐపి దర్శనాలు లేవు. ఇదంతా మానవుడు సృష్టించింది అనమాట. ఇప్పుడు కొన్ని టెంపుల్స్లో ఉన్నాయండి ఇవి విఐపి దర్శనాలు, ఇవన్నీ అన్ని టెంపుల్స్లో ఉన్నాయా? నార్త్కి వెళ్ళండి, వృందావనానికి వెళ్తే కృష్ణుడు పుట్టినటువంటి ఆ ప్రదేశం వృందావనానికి వెళ్తే అక్కడ రాధా మదన్మోహన్ మందిరం ఉంది, రాధా గోవిందజీ మందిరం ఉంది, రాధా గోపీనాథ్ మందిరం ఉంది. కనీసం ఒక 5,000 టెంపుల్స్ ఉన్నాయండి అక్కడ బృందావనంలో. వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళండి ఒకసారి. కనీసం 5,000 టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా చాలా ప్రదేశాల్లో ఎన్నెన్నో గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి. అక్కడెక్కడ టికెట్లు ఉండవు, విఐపి దర్శనాలు ఉండవు. సరే, ఒక మహాభక్తుడు వస్తే, సన్యాసి వస్తే, వయసులో పెద్దవాళ్ళు వస్తే, ఏదో సంఘానికో చాలా సేవ చేసిన వాళ్ళు వస్తే, ఏదో ఆ అర్చకులు కాస్తో కూస్తో వారికి కొంచెం అనుగ్రహం చూపించాలి, భగవద్ అనుగ్రహం అని చెప్పి వారికి కొంచెం శాలువా ఇవ్వచ్చు, లేకపోతే ఒక పూలమాల ఇవ్వచ్చు, సంథింగ్ అలా ఏదో కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఒక సన్యాసికో కొంచెం అలా ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ జరగవచ్చు. కొన్ని ఎక్సెప్షన్స్ అనుకుందాం మనం. ఏదో ప్రైమ్ మినిస్టరో చీఫ్ మినిస్టరో వస్తే కొంచెం వాళ్ళు క్యూలో నిలబడమని అనలేము మనం, పెద్దవాళ్ళు కాబట్టి, చాలా పనులని సంఘ సేవ చేస్తున్నారు కాబట్టి. అలా ఏమైనా కొన్ని ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. కానీ కేవలం డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అన్నాం అనుకోండి, అది దేవుడి యొక్క పక్షపాత బుద్ధి అని మనం ఎలా అంటాం చెప్పండి? దేవుడిని ఎందుకు అక్కడికి లాగుతాం మనం? అంటే ఇది కరెక్ట్ కాకపోతే మానవులు ఇదంతా చేస్తున్నప్పుడు భగవంతుడు ఆపే ప్రయత్నం కూడా చేయాలి కదా. వెరీ గుడ్. ఇప్పుడు మీరు సరైన ప్రశ్న అడిగారు. ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకి ఏమిటంటే సమాధానం, అది మ్యాన్ మేడ్ రూల్స్, ఇవన్నీ గాడ్ మేడ్ రూల్స్ కాదు, అది క్లియర్.
ఇప్పుడు మనిషి ఇటువంటి రూల్స్ పెడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఊరికి అలా విగ్రహంలో స్మైలింగ్ ఇస్తున్నాడా, ఇలా ఆశీర్వాదం ఇస్తున్నాడు, ఏమీ అడ్డుకోవట్లేదు ఏమిటి అని మీకు అనిపించవచ్చు. దీనికి సమాధానం ఏమిటో తెలుసా? భగవంతుడు సర్వస్వతంత్రుడు. అంటే ఆయన్ని ఆపేవారు ఎవరూ లేరండి, ఆయన అడ్డగించేవారు ఎవరూ లేరు. ఆయనకి ఏమనిపిస్తే అది చేస్తాడు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అంటే మత్తః పరతరం నాణ్యత, నన్ను మించినవాడు లేడు. భగవద్గీతలు అంటున్నాడు కృష్ణుడు. ఇది నేను చెప్పే శ్లోకాలని భగవద్గీతలో చాలా వరకు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, నన్ను మించినవాడు లేడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పదార్థాలని కానీ గొప్ప గొప్ప లోకాలని కానీ మీరు సూత్రంలో మణి, ఒక నెక్లెస్లో మణిలా మీరు ట్రీట్ చేయండి, కంపేర్ చేయండి. వాటిని మణిలు అనొచ్చు. ఆ మణులు ఇప్పుడు నెక్లెస్ వేసుకున్నారు అనుకోండి, ఇది కంఠిమాల, ఇందులో చాలా పూసలు ఉన్నాయి. ఈ పూసలన్నీ ఇలా లేవండి, వెనకాల ఒక సూత్రం ఉంది, దాన్ని ఏమంటారు, ఒక తాడు ఉంది, దారం ఉంది. ఆ దారం కృష్ణుడు. ఓకేనా? సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ ఆయన మీద ఆధారపడి ఉంది అని చెప్పాడు ఆయన. ఆయన సర్వస్వతంత్రుడు. ఇప్పుడు సర్వస్వతంత్రుడు ఆయన. ఆయనలో అంశలం కదా మనం, ఆయనలో భాగాలం కదా. ఆయన సముద్రం అయితే మనం నీటి బిందులం కదా. నీటి బిందువు యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది? ఉప్పగా ఉంటుంది. సముద్రం టేస్ట్ ఉప్పగానే ఉంటుంది. అదే పాల సముద్రంలోకి వెళ్ళామనుకోండి, పాల సముద్రంలో పాలు, ఆ పాల ఒక చిన్న గ్లాస్ పాలు తీసుకుని పక్కన పెట్టారనుకోండి, ఈ పాలకి ఆ పాలకి ఉన్నటువంటి లక్షణాలు సేమ్ ఉంటాయి, కెమికల్ కాంపోజిషన్ సేమ్గా ఉంటుంది. అవునా? అదేవిధంగా భగవంతుడు సర్వస్వతంత్రుడు కాబట్టి ఆయనలో అంశలమైనటువంటి మనం కూడా కాస్త కూస్త స్వతంత్రత కలిగి ఉన్నాం. మనలో కూడా స్వాతంత్రత ఉంటుంది. ఆ స్వతంత్రతతో, ఆ స్వేచ్ఛతో, ఆ ఫ్రీవిల్తో, ఆ మైన్యూట్ ఇండిపెండెన్స్తో మనం మంచి పని చేయొచ్చు, చెడ్డ పని చేయొచ్చు. చెడ్డ పని చేస్తే ఆయన అడ్డుకుంటాడు. ఎలా అడ్డుకుంటాడో తెలుసా? ఫోర్స్ఫుల్గా కాదండి, మనసులో పరమాత్మగా ఉన్నాడు కాబట్టి చెడ్డ పని చేసే వాళ్ళకి మా లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది, చెయ్యొద్దు, చెయ్యొద్దు, తప్పు, ఇలా చెయ్యొద్దు, సిగరెట్టు తాగితే మంచిది కాదు, తాగొద్దు, అనవసరంగా మద్యపానం చేయొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, మోసం చేయొద్దు, ఎవరిని కించపరచొద్దు అని మనసులో ఏదో ఒక వాయిస్ వస్తుంది ప్రతి వ్యక్తికి. ఆ వాయిస్ని ఇగ్నోర్ చేసి వీడు ఆ చెడ్డ పని చేస్తాడు. అలా ఇగ్నోర్ చేసినప్పుడు ఫోర్స్ఫుల్గా అడ్డుకోడండి భగవంతుడు. ఎందుకంటే భగవంతుడికి కావాలంటే ప్రతి ఒక్క వ్యక్తిని పరిశుద్ధంగా మార్చొచ్చు ఆయన. అలా మారిస్తే మనం బొమ్మలం అవుతాం, యంత్రాలం అవుతాం, వ్యక్తులం కాదు, ప్రాణులం కాదు, జీవులం కాదు. మనకి ఉన్నటువంటి ఆ స్వేచ్ఛ మనల్ని జీవులుగా, మనం జీవులం కాబట్టి మనకు స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛ మన నుంచి తీసేసామనుకోండి మనం విషయంలో అయిపోతాం. ఆర్డినరీ హిప్నటిస్టులు ఉంటారు చూడండి ఈ ప్రపంచంలో, ఇలా ఏదో అంటారు, ఏదో చేసేసి మీ మనసును మార్చేసి వారు మీ నుంచి ఏం కోరుకుంటున్నారో మీరు అదే విధంగా ప్రవర్తించే విధంగా వాళ్ళు చేయగలుగుతారు. ఓకేనా? ఆ పని భగవంతుడు చేయలేడా? చేయగలడు, కానీ చేయడు. అలా చేస్తే మనం విషయం అవుతాం, బొమ్మలం అవుతాం. ఆత్మలం ఎలా అవుతాం? ఆత్మ అంటే స్వేచ్ఛ ఉండాల్సిందే. పరమాత్మకి స్వేచ్ఛ ఉంది, సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. ఆత్మకి స్వేచ్ఛ, కాస్త కూస్త స్వేచ్ఛ ఉంది. ఆ కాస్త స్వేచ్ఛని మనం సద్వినియోగం చేసుకుంటే మనకు సుఖాలను ఇస్తాడు భగవంతుడు. దుర్వినియోగం చేస్తే కష్టాలను ఇస్తాడు. మనం దుర్వినియోగం చేస్తున్నాం కాబట్టి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు కొంతవరకు, కానీ ఫోర్స్ఫుల్గా అడ్డుకోడు. వెయిట్ చేస్తాడు, ఇంకో ఛాన్స్ ఇస్తాడు. మనం తప్పు చేస్తే బాధపడతాడు ఆయన. దుర్యోధనుడికి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు కృష్ణుడు. స్వయంగా పూర్ణ పురుషోత్తమ భగవానుడైనా కూడా, స్వయంగా దేవాదిదేవుడైనా కూడా స్వయంగా హస్తినాపురానికి వెళ్ళి ఆ సభ మధ్యలో దుర్యోధనుడిని యాచించాడు కృష్ణుడు. పాండవులకి సంక్రమించవలసినటువంటి రాజ్యాన్ని నువ్వు ఇచ్చేయి అన్నాడు. కనీసం అర్ధరాజ్యాన్ని ఇవ్వు, కాకపోతే 5 ఏళ్ళు ఇవ్వు, 5 గ్రామాలు ఇవ్వు చాలన్నాడు. కానీ దుర్యోధనుడు ఏమన్నాడు? 5 గ్రామాలు పక్కన పెట్టు, అర్ధరాజ్యం పక్కన పెట్టు, సూది మన మోపినంత స్థలం కూడా నేను ఇవ్వను అని గర్వంతో తిరస్కరించాడు. అక్కడ తాగలేదు. ఈ దుర్యోధనుడు కృష్ణుడిని బంధించడానికి ప్రయత్నించాడు, అరెస్ట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణుని ఎవరు అరెస్ట్ చేస్తారు చెప్పండి? కృష్ణుని అరెస్ట్ చేయలేకపోయాడు. కాకపోతే దుర్యోధనుడికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు కృష్ణుడు. స్వయంగా చెప్పాడు,
మనందరికీ పరమాత్మ రూపంలో లోపల నుంచి చెప్తాడు, దుర్యోధనుడికి ఎదురుగా ఉండి చెప్పాడు, అయినా కూడా వినలేదు. చివరిగా ఏం జరిగింది, భీముడి గదతో దుర్యోధనుడి తొడ విరిగి అలా ఒక పెద్ద రక్తం నిండినటువంటి ఆ ప్రదేశంలో అలా పడిపోయి ఉంటే ఆ దుర్యోధనుడు చూసి కృష్ణుడికి బాధ కలిగింది. ఎన్ని అవకాశాలు ఇచ్చాను నీకు, నీ యొక్క స్వతంత్రతని, నీ యొక్క స్వేచ్ఛని, నీ యొక్క అధికారాన్ని ఇన్ని విధాలుగా దుర్వినియోగం చేశావు, ఇప్పుడు అనుభవించు. కానీ నువ్వు ఇలా అనుభవించడం నాకు ఇష్టం లేదు, అది నీకిష్టం కాబట్టి, నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు కాబట్టి ఇలా అనుభవిస్తున్నావు, నువ్వు ఇంకేం చేస్తాను. ఆయన లోపల బాధపడ్డాడు. ఇప్పుడు తల్లి కానీ తండ్రి కానీ పిల్లల్ని దండిస్తే అది ద్వేషంతో దండించడం కాదండి, కూడా మరీ అల్లరి చేస్తున్నాడు కాబట్టి, పిచ్చి పిచ్చి పెంకి పనులు చేశాడు కాబట్టి అప్పుడప్పుడు ఒక దెబ్బ ఇవ్వచ్చు, పడుతుంది. నేను ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాను అలాగా, దెబ్బలు తింటుంటాం. మీరు అల్లరి ఎక్కువ చేసేవాళ్ళైతే ఏదో ఒకటి అల్లరి చేసినప్పుడు దెబ్బలు పడుతుంటాయి. కానీ కొట్టడం తల్లికి ఇష్టం లేదండి, తండ్రికి ఇష్టం ఉండదు, తప్పక కొడుతున్నారు. అదేవిధంగా అది అవకాశాలు ఇచ్చిన తర్వాత కొడుతున్నారు, వెంటనే కొట్టరు, చెప్తారు, సామరస్యంగా చెప్తారు, ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్తారు, అప్పుడు ఒక దెబ్బ వేస్తారు కంట్రోల్ చేయడం కోసం. అదేవిధంగా భగవంతుడు కూడా అవకాశాలు ఇస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు తప్పులు చేస్తుంటే వాళ్ళని ఎందుకు ఆపట్లేదు, భగవంతుడు అవకాశం ఇస్తున్నట్టు. అలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఏదో ఒక రోజు వాళ్ళు గట్టిగా పనిష్మెంట్ ఉంటుంది, ఫుల్గా పనిష్మెంట్ ఉంటుంది, కావాల్సినంత ఉంటుంది. ఇక కలియుగంలో ఇటువంటి వ్యక్తులు చాలా చాలా ఉంటారు, చాలామంది ఉంటారు. ఏం జరుగుతుందంటే కలియుగం చివరిలో ఇంకా భగవంతుడు అవకాశాలు ఇవ్వడం, వెయిట్ చేయడం, సహనం, ఓర్పు అదేం ఉండదండి అక్కడ. ఇంకా 4,27,000 సంవత్సరాల తరువాత మొత్తం కలియుగం యొక్క డ్యూరేషన్ ఎంతో తెలుసా, 4,32,000 సంవత్సరాలు. అందులో ఇప్పటికి ఒక 5,000 సంవత్సరాలు దాదాపు గడిచిపోయింది. ఇంకా 4,27,000 సంవత్సరాల తర్వాత భగవంతుడు కల్కి అవతారం దాల్చి, ఇక్కడ అంతా ఇక ప్రీచింగ్ లేదు, షాపింగే, టీచింగ్ ఉండదు, షాపింగ్ అంతే. అంతే, కరెక్ట్. బ్యాట్ అసలు అంటుకుంటుంది అంతే. ఇప్పుడు ఇదంతా ఫుల్ స్లాషింగ్ అనమాట. మరైతే ప్రభుజీ, నాకు మీరు ఈ టాపిక్ తెచ్చారు కాబట్టి, ప్రజెంట్ జరిగే ఈ జల ప్రళయాలు, ఇవన్నీ విధ్వంసాలు జలానికి సంబంధించి చూస్తున్నాం కదా, ఇవన్నీ జరగటం వల్ల ఇంకా ముందు పెద్ద పెద్దవి రాబోతున్నాయి, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇవి రాసున్నాయి, కలియుగం అంతమైపోతుంది అతి త్వరలో అంటున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? అతి త్వరలో అంటే 4,27,000 సంవత్సరాలు అతి త్వరలో అంటే అతి త్వరలోనే కాదు, అది కాదంటే కాదు, కానీ కౌంట్ మాత్రం క్లియర్. 4,27,000 సంవత్సరాలు అది అతి త్వరలో అని మీకు అనిపిస్తే అతి త్వరలో అయిపోతుంది అంతం. ఓకే, మనం ఏ రకంగా భావిస్తే ఆ రకంగా. యాక్చువల్గా ఎటర్నల్ టైం ఉంటుంది చూడండి, దాంట్లో చూస్తే ఈ 4,32,000 సంవత్సరాలు ఇది ఇట్స్ లైక్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అది అతి త్వరలో ఇంకా ఎన్నెన్ని జన్మలు ఎత్తాల్సింది ఉందో దీంట్లో. ఎత్తవలసిన అవసరం లేదు, భక్తి మార్గాన్ని ఆచరించండి, భగవద్ధామం చేరుకోండి, ఇంకా జన్మెత్తాల్సిన పనే ఉంది. ఎందుకంటే మళ్ళీ జన్మెత్తామనుకోండి ఏమేమి చూడాల్సి వస్తుందో తెలీదు. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి ఇప్పటికే ఈ జస్ట్ 2-3 దశాబ్దాల్లో ఈ ప్రపంచంలో ఎన్ని మార్పులు చూశాను, మనుషుల యొక్క ప్రవర్తనలో ఎన్ని మార్పులు చూశాను, వారి యొక్క మనస్తత్వంలో ఎన్ని మార్పులు చూసాం. మీరు చూసే ఉంటారు ఎంత డిగ్రేడ్ అయిపోతుంది సొసైటీ, ఫాస్ట్గా డిగ్రేడ్ అయిపోతుంది. ఇంకా డిగ్రేడేషన్ ఉంది, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, సినిమా అంతా ముందుంది. ఓకే, మీరు ముందు నుంచి ఇలా భగవంతుడి ఆరాధనలోనే, కృష్ణతత్వంలోనే ఉన్నారా ప్రభుజీ? మా తల్లిదండ్రుల యొక్క స్ఫూర్తి వల్ల కొన్ని శాస్త్రాలు చదవడం జరిగింది. నేను ఫస్ట్ చదివింది రామాయణం 3వ తరగతిలో. బాలల బొమ్మల రామాయణం అని మా ఫాదర్ తీసుకొచ్చారు ఒక బొమ్మల పుస్తకం. నేను ఫస్ట్ రాసింది అది, ఫస్ట్ చదివింది అది, ఫస్ట్ రాసింది కూడా అదే. అప్పుడు ఏం చేసామండి అంటే మన పుస్తకాన్ని ఇలా ఇలా కట్ చేసి, హారిజంటల్గా కట్ చేసి, నేను ఆ రామాయణం చూసి ఇక్కడ రాసుకునేవాడిని అనమాట. ఏదో తాళపత్ర గ్రంథాలు ఫీల్ రావడం కోసం అలా రాసుకునేవాడిని. ఏదో మా పేరెంట్స్ దయ వల్ల నాకు సుప్రభాతం, విష్ణు సహస్రనామం, భగవద్గీత, మంత్రపుష్పం, పురుష సూక్తం, శ్రీ సూక్తం అవన్నీ చదివి పారాయణం చేసే అలవాటు చిన్నప్పటి నుంచే లభించింది. అంతేకాకుండా 9th స్టాండర్డ్లో మా ఫాదర్ నన్ను ఒక స్కూల్లో జాయిన్ చేశారు. దాని పేరు బాలభాను విద్యాలయం, శ్రీకాకుళంలో ఉంటుంది. అక్కడ మాకు చిన్నప్పుడు ప్రతిరోజు పొద్దున 45 నిమిషాలు
స్కూల్లో ఉన్నటువంటి 6, 7, 8, 900 మంది పిల్లలందరూ ఒకే దగ్గర చేరి భగవద్గీత పారాయణం చేస్తారు. ధనుర్మాస సమయంలో ఏమిటంటే విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. దసరా సమయంలో లలిత సహస్రనామం, తర్వాత పురుష సూక్తం అని, శ్రీ సూక్తం అని అలా పారాయణం చేసేవాళ్ళం. అలా వి బిగాన్ అవర్ డే విత్ స్ట్రాంగ్ స్పిరిచువల్ సాధన. అలా చిన్నప్పటి నుంచి అలా జరిగింది మాకు. అలా అలవాటైంది. తర్వాత మెల్లిగా నేను ఈ ఎంటెక్ వచ్చినప్పుడు మాస్టర్స్ చేసినప్పుడు ఐఏఎస్సిలో అక్కడ మెల్లిమెల్లిగా ఇస్కాన్తో పరిచయం అయింది. ప్రపోజల్ వారి భగవద్గీత చదివాను, మెల్లిమెల్లిగా భాగవతం అని చదివి ఇప్పుడు ఇలా ఉన్నాను. ఓకే, అంటే మీరు భగవంతుడి సేవలోనే ఉండిపోవాలనుకుంటున్నారా? మీకు వివాహము, కుటుంబము, వాళ్ళతో బంధాలు, బంధుత్వాలు, బాధ్యతలు అవన్నీ ఉంటాయా? వివాహం తప్పితే మిగిలినవన్నీ ఉంటాయి మీరు చెప్పినవి. ఓకే. కానీ ప్రస్తుతం ఏమిటంటే తల్లిదండ్రులతో టచ్లో ఉంటాను. వాళ్ళని ఎప్పుడు వెళ్ళి కలుస్తూ ఉంటాను. వాళ్ళు కూడా గోవర్ధన్ కాలేజ్కి వస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు. మా పేరెంట్స్ అక్కడ జీవీలో ఉన్నారు, గోవర్ధన్ విలేజ్లో. నేను ఇక్కడికి వచ్చాను అనమాట. నన్ను చూడడానికి ఎక్కడికి వచ్చారు. నేను ఆంధ్రాకి వెళ్తున్నానని చెప్పాను. సారీ, ఇప్పుడు తెలంగాణ. అప్పుడంతా ఒకటే, నేను విడిచిపెట్టినప్పుడు అంతా ఒకటే. సరే, అలా కలుస్తూ ఉంటాం. ఇంట్లో మరీ డే టు డే రెస్పాన్సిబిలిటీస్లో నాకేమీ రోల్ లేదు. కాకపోతే అలా జస్ట్ మాట్లాడడం, కొంచెం గైడెన్స్ ఇవ్వడం, గైడెన్స్ తీసుకోవడం, అంతవరకు అంతే. సలహాలు, సూచనల వరకే. అంతే. ఎమోషన్స్ నార్మల్ పీపుల్కి ఉన్నట్టు అట్లా అవన్నీ ఉంటాయా? ఉంటాయి. ఎమోషన్ అల్టిమేట్గా భక్తి అంటే భగవంతుడి పట్ల ఎమోషన్స్ పెంచుకోవాలి. తల్లిదండ్రుల పట్లే మీకు భావం లేకపోతే, ఎమోషన్ భావన లేకపోతే భగవంతుడి పట్ల భక్తి భావన ఎలా వస్తుంది చెప్పండి? అంటే కృతజ్ఞతా భావం ఉండాలి. తల్లిదండ్రుల పట్ల, అన్నదమ్ముల పట్ల, అక్క చెల్లెల పట్ల, అందరి పట్ల కాస్త కూస్త ఎమోషనల్ బాండింగ్ ఉండాలి. లేకపోతే ఇంకా మానవ జీవితంకి అర్థమేమని చెప్పండి? కానీ ఆ ఎమోషన్స్ మెటీరియల్ ఎమోషన్స్ కాకూడదు, స్పిరిచువల్ ఎమోషన్స్ కావాలి. ఇప్పుడు మనం మొదటిసారి కలుస్తున్నా కూడా మీరు దేవుడి బిడ్డే, నేను దేవుడి బిడ్డని. స్పిరిచువల్గా వీఆర్ ఆల్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. మెటీరియల్గా మనం వేరే వేరే ప్రదేశాల్లో ఉండొచ్చు, వేరే వేరే కుటుంబాల్లో జన్మించి ఉండొచ్చు. కాకపోతే స్పిరిచువల్గా మనందరం భగవంతుడి యొక్క పిల్లలం, భగవంతుడి యొక్క కుటుంబంలో సభ్యులం. ఓకే. సో వీ హ్యావ్ ఎ ఫ్యామిలీ బాండింగ్ విత్ ఈచ్ అదర్ అల్టిమేట్లీ. సో మా గురుగారు అంటుండేవాళ్ళు, అసలు భక్తి మార్గానికి అంటే స్పిరిచువల్ లైఫ్కి పరమార్థం ఏమిటో తెలుసా? లవ్ ఆఫ్ గాడ్, భగవత్ ప్రేమ, భగవంతుణ్ణి నిస్వార్థంగా ప్రేమించడం. ఇంతకీ భగవంతుణ్ణి నిస్వార్థంగా ప్రేమించడం అంటే ఏమిటి తెలుసా? భగవంతుడి పట్ల ప్రేమ ఉంది కదా అని చెప్పి ప్రతి వ్యక్తి పట్ల, ప్రతి వస్తువు పట్ల నిర్లక్ష్యంతో ఉండడం కాదండి. దేవుడే అంతా, వీళ్ళంతా వేస్ట్, వీళ్ళతో నాకు సంబంధం లేదు, ఏ బంధం లేదు, బంధుత్వం లేదు, బాంధవ్యం లేదు, ఎమోషన్స్ లేవు, అటాచ్మెంట్ లేదు, దేవుడే అంతా. అది కాదు స్పిరిచువల్ లైఫ్. స్పిరిచువల్ లైఫ్ అంటే భగవంతుణ్ణి ప్రేమించడం, భగవంతుణ్ణి ప్రేమించేవారిని ప్రేమించడం, భగవంతుణ్ణి ప్రేమించడానికి ప్రయత్నించేవారిని ప్రేమించడం, భగవంతుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారందరినీ ప్రేమించడం. భగవంతుడు ఎవరిని ప్రేమించడు చెప్పండి? భగవంతుడు ఎవరిని ప్రేమించడు? ప్రతి వ్యక్తిని ప్రేమిస్తాడు, ఎందుకంటే అందరూ ఆయన బిడ్డలే కాబట్టి. ఇప్పుడు మనం భగవంతుడిని ప్రేమిస్తే, ఆయన తన బిడ్డలందరినీ ప్రేమిస్తే, మనం వేరే భగవంతుడి బిడ్డల్ని ఎలా ద్వేషిస్తాం చెప్పండి? అలా ద్వేషిస్తే నేను భక్తుడిని ఎలా అవుతాను, భగవంతుడి యొక్క ప్రేమికుడిని ఎలా అవుతాను చెప్పండి? సో స్పిరిచువల్ లైఫ్ అంటే దిస్ ఎ హోల్సమ్ డెఫినేషన్. లవ్ ఆఫ్ గాడ్ మీన్స్ లవింగ్ గాడ్, లవింగ్ దోస్ హు ఆర్ లవింగ్ గాడ్, లవింగ్ దోస్ హు ఆర్ ట్రైయింగ్ టు లవ్ గాడ్, లవింగ్ దోస్ హూమ్ గాడ్ లవ్స్. అది ఇది స్పిరిచువల్ లైఫ్ యొక్క పరమార్థం. ఓకే.